హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీనో టాక్స్. ఈరోజు మనం మెంతి కూర అంటే మేతి లీవ్స్ని మన ఇంట్లో రెక్టాంగులర్ ట్రేస్లో ఎలా పెంచుకోవాలో స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ దిస్ గ్రీన్ వైబ్ విత్ యోర్ మిన్ను. ముందుగా మనకి కావాల్సింది మెంతి కూర సీడ్స్. మీ దగ్గర మెంతి కూర సీడ్స్ ఉంటే చాలు. ఇవన్నీ ఒక బౌల్లో 3 to 4 hours సోక్ చేస్తే జర్మినేషన్ అనేది క్విక్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సాయిల్ ప్రిపేర్ చేసుకుందాం. హెల్దీగా ఉన్న సాయిల్, కొంచెం కోకోపీట్ అండ్ నేను ప్రిపేర్ చేసిన సీక్రెట్ ఫర్టిలైజర్. అంటే ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినప్పుడు సాయిల్ సాఫ్ట్ అండ్ బ్రీతబుల్గా ఉంటే మెంతి కూర అనేది మనకి చాలా బాగా పచ్చగా పెరుగుతుంది. సాయిల్ని పైకి కిందికి మనం బాగా మిక్స్ చేస్తే సాయిల్ అనేది చాలా సాఫ్ట్ అండ్ బ్రీతబుల్గా ఉంటుంది. దాంట్లో కొంచెం సాడ్ యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి రూట్ రాట్ అనేది అవ్వదు. సన్లైట్ కూడా మేతికి చాలా ఇంపార్టెంట్. సాయిల్ మిక్స్ చేశాక టూల్తో 3 rows చేయండి. 3 hours later. తర్వాత మనము సోక్ చేసిన సీడ్స్ అట్ ద సేమ్ టైం ఆ మేతి వాటర్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి మెంతులు అనేవి చాలా బాగా సోక్ అయ్యాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ నేను అవి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. ఆర్ విత్ ద టీ స్ట్రైనర్తో అయినా సరే మనం సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత మేతి వాటర్ అనేవి సపరేట్ చేసుకున్నాను కదా, ఇది ఎందుకంటే ఈ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అండ్ జర్మినేషన్ ఫాస్ట్ అవ్వడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో నవ్ యూ కెన్ అబ్జర్వ్ అండి. ఇప్పుడు ఈ సోక్ చేసుకున్న సీడ్స్ని మనము సాయిల్లో లైట్గా స్ప్రింకిల్ చేయాలన్నమాట. సాయిల్లో డీప్గా వేయకండి, చిన్న లేయర్తో నెక్స్ట్ సాయిల్ని మళ్ళీ మనము కవర్ చేసుకున్న చాలు. నెక్స్ట్ అలా కవర్ చేసుకుంటే మనకి మొత్తం సాయిల్ అది ఫ్లోట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. హెవీ వాటరింగ్ అనేది అవాయిడ్ చేయండి. నేను ఆ మిగిలిన వాటర్తోని నేను మళ్ళీ అది అలా స్ప్రే చేశాను అనమాట. వాటర్ స్ప్రౌటింగ్ స్టేజ్కి రావడానికి 3 to 4 days పడుతుంది. స్ప్రౌట్స్ వచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు మిన్నో టాక్స్.